హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను కాగడ మల్లె పువ్వులు, చామంతి పువ్వులతోటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మాల తయారు చేస్తున్నాను. మన ఇష్టదైవానికి మన చేతులతో మనమే స్వయంగా మాల కట్టి స్వామిని అలంకరించుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. అందుకోసమే 7 శనివారాల వ్రతంలో భాగంగా 6వ వారం కాగడ మల్లె పువ్వులు, చామంతి పువ్వులతోటి శ్రీవారి కోసం నేను మాలను తయారు చేస్తున్నాను. ఇంతకు ముందు వారం చామంతి పువ్వులు అలాగే తులసి దళాలతోటి నేను మాలను తయారు చేశాను. మన ఛానల్లో కూడా షార్ట్ అప్లోడ్ చేశాను. మన వాళ్ళందరూ మాల చాలా బాగుంది, మాల ఎలా కట్టారో కొంచెం డీటెయిల్డ్గా చూపించండి అని చెప్పి కమెంట్ చేశారు. అందుకోసమే 7వ వారం మాలని మీకోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. హిందూ మతం ప్రకారం 4 యుగాలు ఉంటాయంట. ఈ 4 యుగాలు కలిపి చతుర్యుగం లేదా మహాయుగంగా ఏర్పడతాయంట. సడన్గా పూలమాల గురించి చెప్పకుండా యుగాల గురించి చెప్తున్నాను అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి, మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. ఈ యుగాలు 4 వచ్చేసి మొదటి యుగం కృతయుగం, అంటే సత్యయుగం అంటండి. ఈ మొదటి యుగం చాలా పెద్దది అంట కూడా. ఈ కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నిలిచి ఉంటుందంట. ఇక 2వ యుగం త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలు మాత్రమే నిలిచి ఉంటుందంట. 3వ యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీదే నిలిచి ఉంటుందంట. ఇక 4వ యుగం అలాగే ప్రస్తుత యుగం, ది కలియుగం అంటారు కదా, కలికాలం అని. ఈ కలియుగంలో ప్రస్తుతం ధర్మం కేవలం 1 పాదం మాత్రమే నిలిచి ఉంటుందంట. అటువంటి కలియుగంలో మనం ఉన్నామండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా చోట్ల విన్నానండి, అందరూ అంటూ ఉంటారు, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాము, నలుగురితో ఉండి చక్కగా ప్రేమాభిమానాలు పొందాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకొందరు అయితే పైసలు ఉన్న వాళ్ళకే విలువిస్తారు, పైసలు లేకపోతే విలువియ్యరు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. కానీ ఇదంతా కలియుగం ఎఫెక్ట్. కాకపోతే ఈ కలియుగంకి సంబంధించి నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. మీరైతే శ్రద్ధగా విని చివరి వరకు విని మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. అనగనగా ఒక ఊర్లో ఒక సావుకారు గారు ఉండేవారు. ఆ సావుకారు గారికి 4 కొడుకులు ఉండేవారు. ఆ సావుకారు గారు ఒక కిరాణా షాప్ నడుపుతూ ఉండేవారు. 4 కొడుకులు పెద్దవారయ్యారు. మంచి అమ్మాయిలను చూసి పెళ్ళిళ్ళు చేశారు. అయితే కాలక్రమేణా సావుకారు గారు వయసు రీత్యా పెద్దవారు అవ్వటం వల్ల చావు బతుకుల్లో మంచంలో ఉన్నారు. చావు బతుకుల మధ్య ఉన్న తండ్రి పరిస్థితి చూసి బాధతోటి 4 కొడుకులు 4 పక్కల తండ్రి పక్కనే కూర్చొని ఉంటారు. నిద్రలో నుంచి మెలకువ రాగానే సావుకారు గారు కళ్ళు తెరిచి చూడగా 4 కొడుకులు 4 పక్కన ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే సావుకారు గారు అంటారు, ఏంటి 4 ఇక్కడే ఉంటే కిరాణా షాప్ ఎవరు తీస్తారు అని. అదండి కలికాలం గురించి సంబంధించిన ఒక చిన్న స్టోరీ. ఈ కథలో మీకు నీతి ఏమనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.